Isaiah chapter 30 verse 1. Stubborn children, declares the Lord, who carry out a plan but not mine, and who make an alliance but not of my spirit. That may add sin to sin, that they may add sin to sin. Who make an alliance but not of my spirit, that they may add sin to sin. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొన్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు. దేవుని బిడ్డలైన వారు ఏదైనా సరే ఒక పని చేసే ముందు దేవుని యొక్క విచారించటం, లేదా మన డాడీ దగ్గరికి వెళ్ళి మనకు ఏదైనా తెలియకపోతే, డాడీ ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, ఎలా చేయనా, ఎలా చేస్తే బాగుంటుందా, ఎలా చేయమంటారా అని మన డాడీ ఆలోచన మనం ఎలా తీసుకుంటామో, అదేవిధంగా మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళి ఆయన దగ్గర ఆలోచన తీసుకోవాలని ఆయన కోరుకుంటున్నారు. నన్ను అడగక ఆలోచన చేయుదురు. దేవుణ్ణి అడగకుండా సొంత ఆలోచనలు చేసేసుకోవటం, లేదా మనుషుని అడిగి ఆలోచనలు తీసుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. పాపానికి పాపం కూర్చుకుంటారు వీళ్ళు. లోబడిన వాళ్ళని పిల్లలు మాత్రం ఇలా చేస్తూ ఉంటారు. అదే నా బిడ్డలైతే నా దగ్గరికి రాకుండా ఉంటారా అని దేవుడు మరి బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఏదైనా సరే మనకు అవసరమైనప్పుడు దేవుని యొక్క వెళ్ళి మొరపెట్టుకొని, ప్రభు ఇలా చేయమంటారా, ఇలా చేయటం బాగుంటుందా, మీరు జవాబు ఇచ్చే వరకు కూడా నేను మరి ఈ పని చెయ్యను, మీరు మాట్లాడాలని అదే పనిగా మనం కొన్ని రోజులు ప్రార్థిస్తూ ఉంటే, కొంతమంది త్వరగా దేవుడు జవాబిస్తారు, కొన్ని ప్రార్థనలకు లేటుగా జవాబిస్తారు. ఏది దేవుడు ఏది చేసినా అది మన మంచికి మాత్రమే. లోబడని పిల్లలకు శ్రమ అంటున్నారు. కాబట్టి దేవునికి మనుషులమైన మనం లోబడి వరంగా ఉంటే దేవుడు సంతోషిస్తారు.